హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఇది ఎందుకు బ్యూటిఫుల్ వ్లాగ్ అంటే ఈ వ్లాగ్ అంతా నేను మా నాన్నమ్మ వాళ్ళ విలేజ్లోనే అనమాట తీసింది. సో నేను విహాను మా నాన్నమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళాము లాస్ట్ సాటర్డే శ్రీరామనవమి సెలబ్రేషన్ దానికి. సో మా ఊళ్ళో కొంచెం లేట్గానే సెలబ్రేట్ చేస్తారు, బట్ చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే లోచన్ కూడా వచ్చారు, బట్ ఈ ఇయర్ అయితే మిస్ అయింది ఏదో వర్క్ ఉండడం వల్ల. అండ్ నాతో పాటు మా పెద్ద మామయ్య కూడా వస్తున్నారనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఇక్కడ బొమ్మసంద్రం రైల్వే ట్రాక్ దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నార్మల్గా అయితే ఇలా వర్క్ ఉండడం వల్ల కాట్పాడి నుంచి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ డ్రైవర్ అంకుల్ అయితే చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉందో అనేసి ఇలా వచ్చేసాం. బట్ ఏదో దారి ఉండడం వల్ల ఇంకా వెళ్ళిపోయామన్నమాట. లేదంటే కాట్పాడి నుంచి అయితే ఒక 1 అవర్ పైనే అయ్యేది. అక్కడక్కడ ఇలా స్టిక్ చేసి పెట్టారనమాట ఈ విలేజ్లో శ్రీరామనవమి జరుగుతుంది అని. అండ్ ఈ ఇయర్ వచ్చి మా అత్త వాళ్ళ కూతురే అనమాట శ్రీరామనవమికి కళ్యాణము అండ్ అన్నదానము జరిపిస్తున్నారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు చేస్తారు. చిత్తూరు నుంచి మేము 11:10కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ విలేజ్కి అయితే కరెక్ట్గా 11:45కి రీచ్ అయిపోయాము. అండ్ అన్నదానం కూడా 12:30కి అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి అరేంజ్మెంట్స్ అంతా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అండ్ విహాన్ కూడా వాళ్ళ మామతో వెళ్ళాడనమాట గుడికి. అండ్ ఇదే అనమాట మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మా చిన్నవ్వ అండ్ చింతాత వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ ఇచ్చినారు దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చే విహార్. ఇదే మా ఊరి శ్రీరాముడు టెంపుల్. సో మా పెద్ద మామయ్యకి చూపిస్తున్నాము గుడి అంతా. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా ఏదో పూజ జరిగినట్టు ఉంది. సో ఇక్కడ మేము ఈ గుడి కట్టినప్పుడు నార్మల్గా డొనేషన్ అనేది ఇస్తారు కదా. సో ఇక్కడ నేను చూపిస్తాను, మా నానమ్మ అండ్ మా తాతయ్య పేరు కూడా ఉంది. ఇక్కడ ఉంది చూసారా, లక్ష్మీదేవి లేట్ జి సిద్ధారెడ్డి అనేసి. సో ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టాడో కూడా నేను మర్చిపోయాను, బట్ కట్టింది అయితే నాకు బాగా గుర్తుంది. బట్ అప్పట్లో అప్పుడు 5,000 6,000 7,000 అనమాట అప్పుడు ఇచ్చింది. పైకంట పైకి లాగు. మా పెద్ద మామయ్య కళ్యాణోత్సవం ఏం చేయలేదా మధ్యాహ్నం అన్నారు. సో నేను అప్పుడు చెప్పాను అనమాట, లేదు నైట్ టైంలో చేస్తారు కళ్యాణోత్సవం అనేసి, ఇంకా నైట్ స్టే అయితే కష్టము, సో నేను రిటర్న్ అవుతాను చిత్తూరుకి అని చెప్పాను. సో ఇంకా కాబట్టి మా మామయ్య పెద్ద మామయ్య అయితే ఇంకా భోజనం చేసుకొని ఇంకా చిత్తూరుకి అయితే రిటర్న్ అయ్యారు. మనం కూడా తింటాం, సాయి మామ పూజ తెస్తారు తిన్నాం. ఇదే అనమాట ఓపెన్ కిచెన్. సో పెద్ద పెద్ద డబడాలంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడే అనమాట సాంబార్ రసం అంతా వచ్చి ఇక్కడ రీఫిల్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ కాసేపు నిలబడుకోవడమే చాలా కష్టం, బట్ ఎవరో ఒకరు ఉండాలి కదా. సో పొద్దున్న నుంచి అయితే మా చిన్న మామదో ఈ అంకులే అనమాట పొద్దున్న నుంచి ఉన్నారు. అండ్ ఇక్కడ యంగ్స్టర్స్ అంతా వచ్చి అన్నీ తీసుకొని వడ్డించేదానికి వెళ్తున్నారు. అండ్ ఇదే అనమాట మా అత్త మనవడు. సో ఇదే అనమాట మా గుడి. సో ఫ్రంట్ సైడ్ చూపిలేదు కదా. సో ఫైనలీ అయితే కూర్చునేసాము భోజనం చేయడానికి, బట్ పీస్ఫుల్గానే భోజనం చేయలేదు, ఎందుకంటే మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వెనుక నుండి నా ఐస్ క్లోజ్ చేయడము బుగ్గలు గిల్లడం ఇదంతా చేయడం వల్ల విహాన్కైతే బాగా ఏడుపు వచ్చేసింది. అసలు తను ఎందుకు ఏడ్చాడో నాకు అసలు అర్థమే కాలేదు, బట్ ఏడ్చేసాడు. ఆ తర్వాత ఇంకా మధ్యలోనే లేచి ఇంకా వచ్చేసాము, భోజనం చేయనే లేదు. అండ్ ఇక్కడ ఎదురింటికి అయితే వచ్చామన్నమాట, కాసేపు టైం స్పెండ్ చేస్తామని. ఈ పాపకి విహాన్ అంటే చాలా ఇష్టము, ఎప్పుడు వచ్చినా విహాన్తోనే ఆడుకుంటూనే ఉంటుంది, అసలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది అనమాట. సో విహాన్తోనే ఉంటుంది. అండ్ తను వచ్చి కల్పన. సో ఒకరొక్కరు మా ఇంటికి వచ్చారనమాట మాట్లాడడానికి. అండ్ ఈ పింక్ కలర్ డ్రెస్ వచ్చి మ్యాగీ, అండ్ ఆ రెడ్ కలర్ డ్రెస్ వచ్చి విని, అండ్ లావణ్య సవిత. సో వీళ్ళందరూ వచ్చారనమాట ఇంటికి మాట్లాడడానికి. సో కాసేపు తర్వాత నాకు చాలా ఆకలి వేసేసింది. సో ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ గోబీ పకోడా ఉన్నింది, సో అది తీసుకొని వచ్చాను, బట్ ఎక్కువ ఆయిలీగా ఉన్నింది కాబట్టి ఎక్కువ తినలేకపోయాము. సో ఇంకా ఎదురింటికి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే సుండకాయ ఉన్నింది. సో ఈ సుండకాయ వచ్చి నాకు చాలా ఇష్టం, బట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ పప్పులో వేసిన ఇది ఒక డీప్ ఫ్రై లాగా చిప్స్ లాగా చేసిన నాకు చాలా ఇష్టము. అండ్ అది కొన్ని తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఇంకో అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి పేరు వచ్చి జయశ్రీ.
విహాన్ ఇంకా చూడు అక్కడ పాలు పిండుతూ ఉంటే విహాన్కి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట విహాన్ చూడడం కూడా అది. అండ్ ఆ పిండిన పాలు వచ్చి వేడిగా ఉంటుంది, అది మా తమ్ముడికి చాలా ఇష్టం. సో ఇక్కడ ఆ అన్న వచ్చి పాలు పిండిస్తానమాట మా తమ్ముడికి తాగడానికి. ఆ తర్వాత మేము కళ్యాణోత్సవంకి రెడీ అయిపోయాము. అండ్ విహాన్ వచ్చి చాలా టయర్డ్ అయిపోయాడు అండ్ చాలా నిద్ర మత్తులో ఉన్నాడు, ఎందుకంటే ఈవినింగ్ అంతా ఆడుతూనే ఉన్నాడు. మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర జాయిన్ అయ్యారు అండ్ నేను వచ్చి గుడి దగ్గర వచ్చి వీళ్ళతో నిలబడుకున్నాను. అండ్ ఎస్ కళ్యాణం అయితే స్టార్ట్ అయింది అండ్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అయితే ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేస్తారు. అండ్ నేను కూడా పీస్ఫుల్గా కూర్చున్నాను, కళ్యాణం అయినంత వరకు ఉన్నాను, ఎందుకంటే విహాన్ అయితే పడుకునేశారు. సో మా డాడీ దగ్గర అయితే ఇచ్చేసి అండ్ నేను అమ్మ అయితే ఇక్కడ కూర్చున్నామన్నమాట. ఫుల్గా కళ్యాణం అంతా చూసాము. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ అనమాట ఆశ అండ్ వాళ్ళ సిస్టర్ ప్రీతి. సో ఈ అమ్మాయి అనమాట నా ఐస్ క్లోజ్ చేసింది, అందుకే విహాన్ ఏడ్చాడు. అండ్ వాళ్ళ బ్రదర్ జ్యోతి. అన్నదానం అంతా అయిపోయిందనమాట. సో ఇప్పుడు దేవుణ్ణి ఊరేగింపు తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు వచ్చి మధ్య మధ్యలో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ మేమైతే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాము కాసేపు మాట్లాడదాం అనేసి. అండ్ విహాన్ అయితే నిద్ర లేసాక ఏం తినలేదు. సో అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇడ్లీ చేశారు. సో ఇంకా విహాన్ అయితే అక్కడ ఇడ్లీ తిన్నారు. ఆ తర్వాత అయితే ఇంకా మేము మా ఇంటికి వెళ్ళాము. విహాను అప్పుడే 2 అవర్స్ పడుకున్నాడు కాబట్టి నైట్ అంతా పడుకునే లేదు. మళ్ళీ ఒక 2:30కి అయితే పడుకున్నాడు అనమాట. సో నేను అప్పుడే పడుకున్నా, బట్ కరెక్ట్గా ఒక 20 మినిట్స్ తర్వాత అంటే 2:50కి అంతా మళ్ళీ అందరూ తోస్తూ ఉన్నారనమాట, ఎందుకంటే దేవుడు వస్తుందనేసి. ఇంకా తోసి ముగ్గులంతా వేశారు, బట్ దేవుడు అయితే రాలేదు. అసలు ఎందుకు రాలేదో తెలియదు మాకు, బట్ మా విధిగా రావాల్సింది. ఇంకా అందరూ ఏం చేశారంటే మళ్ళీ వెళ్ళి పడుకునేశారనమాట. ఇంకా దేవుడు అయితే మార్నింగ్ అరౌండ్ 6:30కి అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం. విహాన్ రా. ఊరేగింపు వచ్చినప్పుడు విహాన్ అయితే అసలు లేనే లేదు, అంత డీప్ స్లీప్ అనమాట. ఆ సౌండ్ కూడా లేయలేదు. అండ్ అక్కడ అయితే బాగా వైటమిన్ డి తీసుకున్నారు, అంటే అంత బాగా తిరుగుతూ ఉన్నారు. అండ్ ఎదురింట్లో ఇక్కడ టమాటోస్ అమ్ముతూ ఉన్నారనమాట. సో అమ్మ అయితే ఇక్కడ ఆల్రెడీ చెప్పెట్టాను, వెళ్ళి తీసుకోమని చెప్పారనమాట. సో కాబట్టి ఇంక ఇక్కడ వచ్చానమాట తీసుకోవడానికి. అండ్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. ఆ తర్వాత లంచ్కి కూడా అక్కడే వెళ్ళాను అనమాట. అండ్ విహాన్ ఇక్కడ యాజ్ యూజువల్ అనమాట టాయ్స్ కోసం అయితే ఏడుస్తున్నారు. అండ్ నేనైతే నా లంచ్ చేశాను. అండ్ విహాన్ కూడా సాంబార్ అన్నమే తిన్నాడు.
30 ఏళ్ళుగా ఇస్తా ఉంటాం. సాయి వాళ్ళ నాన్న ఇద్దరు వెళ్ళినారా. అమ్మకు బొట్టు పెట్టినారు రాజు. సో క్లీన్ చేస్తారు లేవండి. అబ్బా ఎల్లో, అమ్మ పింక్. విహానికి కూడా పింక్ బొట్టు పెట్టాకే అనమాట హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ వసంతాలు కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మేము చిత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.